హలో అందరికీ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. ఓకే, ఇంకా విషయానికి వస్తే నేనైతే ఈరోజు మా ఇంట్లో చేసుకునే మసాలా ఆలు కర్రీ కడాయి పెట్టుకొని పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి దూరగా వేయించుకోవాలి. తర్వాత అందులో కాజు, కొంచెం చింతపండు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసుకొని మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. మనం హోల్ గరం మసాలా ఉంటుంది, అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ కూడా వేసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఆయిల్లోనే ఉడికించుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆలు మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసుకొని మంచిగా కలిపి ఒక్క 2 మినిట్స్ ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా మూత పెట్టి మగ్గించుకోండి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి ఒక్క 10 మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం గరం మసాలా ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, టేస్టీ మసాలా ఆలు కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, టాటా, బాయ్ బాయ్.